సో వై దిస్ ఇస్ కౌశిక్ ఎట్లా అందరూ. సో గైస్ తమిళ అర్థమయ్యే ఉంటుంది. సో అన్ఎక్స్పెక్టెడ్గా మన ఫిట్ వాట్స్ వస్తుండే వర్కౌట్కి. సో అట్లా అన్నట్టు. సో మనం కంటెంట్ కూడా రెగ్యులర్గా ఇస్తలేంగా అని చెప్పేసి బ్లాగ్ తీస్తున్నా. ఎట్లా మన బాయ్ వస్తుంది అని చెప్పేసి. సో పోదాం, కలుద్దాం. ఇప్పుడు దారిలోనే ఉన్నా, కలవడానికి పోతున్నా. లెట్స్ గో. సీ యూ ఇన్ జిమ్. ఇక వచ్చి మనం కలుస్తున్నా అంటే ఏముండదు, ఇక ఆడ వర్కౌట్ ఉంటుంది, బ్లాగ్ ఉంటుంది, అంతగాని ఇంకేముండదు మనకి. ఎట్లుంటుంది మళ్ళీ అంతగాని ఏం చేస్తాం మనం, చెప్పండి మీరే. సో గైస్ లొకేషన్ అయితే వచ్చేసినాం అనమాట. దగ్గరలో ఏదైనా మెడికల్ షాప్ ఉందా అని చెప్పేసి చూస్తున్నా. అంటే ఏమైందంటే ముందే సమ్మరు, మనమేమో వాకింగ్ డైలీ గంట సేపు చేస్తున్నాం. అది కూడా ఉడకపోతలా మొత్తం చెమటలు పడుతున్నాయి, రాసుకోతున్నాయి, తొడలు రాసుకో కింద ర్యాపిడ్ ఫోర్స్ అయిందనమాట. అట్నే మన ఆయింట్మెంట్ ఏమైనా దొరుకుతాయేమో పెట్టుకొని కూల్ చేద్దామని చెప్పేసి చూస్తున్నా. లెట్స్ గో. సో గైస్ జిమ్కి అయితే వచ్చేసినాం అనమాట. మిట్ట మధ్యాహ్నం టైం దగ్గర 2 వస్తుంది కావచ్చు. వేసుకుంటే మన ఫిట్ వాట్స్ జాకెట్ ఫిట్ వాట్స్. హాయ్ బ్రో. మొత్తం కెమెరా సెట్టింగ్ అవంతా ఉంటాయి కదా. నాకు కూడా ఉంది కానీ తీయాలంటే అదోలా ఉంది మనసులో, కడుపులో మొత్తం పిసికేస్తుంది, అంతా గడబిడ అయిపోతుంది కెమెరా తీసి వీడియో చేయాలంటే. హైర్ చేసుకుందాం అంటే ఒక ప్లాన్ ఉండే. ఇప్పుడు ఎప్పుడు వీడియోస్ మొత్తం బ్రో ఎవరైనా కౌశిక్ బ్రోకి ఎవరైనా కెమెరామెన్ లాగా ఉండేటోళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే బ్రోకి డిఎం చేయండి. వారంలో 2-3 వీడియోలు సింపుల్గా ఖచ్చితంగా ఉండాలి. అంటే ఎట్లా అంటే చెప్పేస్తున్నా ప్లాన్, వినండి. ఇప్పుడు ప్రెప్ సిరీస్ ఏదైతుందో అది అట్నే కంటిన్యూ అవుతుంది. అట్లనే ఇంకో ప్రెప్ సిరీస్ ఎట్లా అంటే మన రోడ్ టు హైదరాబాద్ ఐసీఎన్ అని చెప్పేసి తీస్తా. ఎపిసోడ్లు అలా ఇస్తా. ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 ఆ ఎపిసోడ్లు అన్నీ కెమెరాలో పెట్టి తీయాలని అనుకుంటున్నా. సో కొంచెం క్వాలిటీ కంటెంట్ ఇద్దామని చెప్పేసి చూస్తున్నా. ఈ ప్రెప్ గురించి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. ఇన్ఫర్మేషన్ మధ్యలో బిహైండ్ బ్యాక్ సీన్స్ మస్తు ఉంటాయి అన్నట్టు. అవన్నీ మిస్ కాకుండా ఒకడు మనోడు ఎవరైనా కెమెరామ్యాన్ ఉంటే అవన్నీ క్యాప్చర్ చేస్తే మస్తు ఉంటుంది, ఎంత బాగుంటుంది అని చెప్పేసి చూస్తున్నా. కెమెరా ముంగటనే కాదు, కెమెరా తర్వాత కూడా మన దగ్గర కంటెంట్ ర్యాంప్ ఉంటుంది. అట్లా దాని గురించే చూస్తున్నా. ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మెయిల్ ఇస్తా. మెయిల్ కూడా మెయిల్ చేయండి. మీ వర్క్ ఏమైనా ఉంటాయి, ఇంతకుముందు ప్రీవియస్లీ మీరు చేసిన వర్క్ ఏమైనా ఉంటే అది కూడా మెయిల్కి వేయండి, చూస్తాం. చలో గైస్ ఇద్దరం కలిసి అయితే బ్యాక్ వర్కౌట్ అయితే చేస్తున్నాం. అండ్ ఈరోజు సాటర్డే కదా, నాకు అంతా క్లయింట్ కాల్స్ కూడా ఉండే. సో ఇట్లా వర్కౌట్ చేసుకుంటేనే ఇట్లా చేస్తున్నా. మన బ్రోతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఏమన్నా అనుకుంటున్నావా బ్రో? ఏం లేదు, క్లయింట్స్ ఇంపార్టెంట్ మనకి. అంతే కదా, వాళ్ళ ప్రోగ్రెసే మన ప్రోగ్రెస్. అంతే. సో వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి, అట్లనే మనం కూడా టైం తీసుకోవాలి, వర్కౌట్ చేయాలి, అన్నీ చేయాలి. నేను ప్రతి సాటర్డే ఇట్నే చేస్తాను. ఇట్లా వర్కౌట్ చేసుకుంటేనే మాట్లాడుతూనే ఉంటా. సో ఇంతే, బిజీ మొత్తం హెక్టిక్ ఉంటుంది అంతా. మీరు అనుకుంటారు అరే వీడేంద్రా వచ్చు, వీడు మంచిగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుండు, మంచిగా ఏం పని ఉండదు, ఇంటికి బొచ్చు ఉండదు, తిరుగుతాడు, చేస్తాడు అది అనుకుంటారు. కానీ ఉండదు, మన పని మనకే ఉంటుంది. గుడ్డు పెట్టే కోడికే తెలుసు ఆ బాధ ఏందో, గువ్వ నొప్పి ఏందో. కింద వేసుకుంటే నా అందమైన కార్ అక్కడ పార్క్ చేసిన. సో ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి లాట్ పుల్ డౌన్ అనమాట. మేబీ ఇది లాస్ట్ సెట్ అనుకుంటా మనది. లాస్ట్ సెట్ ఫస్ట్ సెట్ బ్రో? అదే ఫస్ట్ అంటే ఇంకా ఇది కాకుండా ఇంకోటి ఉంది. సో ఇట్లా అనమాట లాట్ పుల్ డౌన్ తోటి అయితే స్టార్ట్ చేసినాం. ఏదో మాట్లాడమని ఇట్లా తీసి ఇట్లా చెప్తున్నా అని ఏం రావట్లేదు, అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. మంచిగా కానీ కర్రే వచ్చిన కదా, కొంచెం లైటింగ్ ఇక్కడ తక్కువ. ఈ లైటే కదా? లైట్ తీసుకో. కానీ ఈ ఆఫ్ సీజన్లో మంచి మధ్యలో అయితే డెన్సిటీ పెరిగింది. ఇది డెన్సిటీ అనేది అందరికీ రాదు, కొన్ని సంవత్సరాలు ట్రైన్ అయితేనే వస్తుంది. సో అట్లా ఏంటంటే బ్రో, ఇప్పట్లో ఇవాళ రేపు ఏమైందంటే బిగినింగ్ స్టేజ్లో, ఇప్పుడు మన రీసెంట్గా ఎవరైతే జిమ్ స్టార్ట్ చేస్తున్నారో బిగినింగ్ స్టేజ్లో అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎట్లా వేయాలి, ఏం కథ, ఎట్లా వేస్తే మజిల్ వస్తుంది, ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, కార్బ్స్ ఎంత తీసుకోవాలి, ఫ్యాట్స్ ఎంత తీసుకోవాలి అని చెప్పేసి
ప్రతి ఒక్కరికి ఒక సోర్స్ అవుతుంది. నా బిగినింగ్ స్టేజ్లో నేను 2016లో స్టార్ట్ చేసిన. ఆ టైంలో కూడా ఉండే, కానీ అంత ప్రాపర్గా అంత సూపర్గా నేను అంతే నేర్చుకోలేకపోయినా నా బిగినింగ్ స్టేజ్లో. చెప్పిన ఇంతమందికి మన ఫిట్ వాస్ ఛానల్లో చెప్పిన, అప్పట్లో మన దగ్గర సోర్స్ ఉండే, వెతకడానికి ఇంటర్నెట్ ఉండే, అన్నీ ఉండే, కానీ 1 GB 2 GB మనం నైట్ పూట దేనికో వాడేటోళ్ళం, వేరే విషయం. కానీ ఇట్లా సెర్చ్ చేయాలి, ఇంత నేర్చుకోవాలని చెప్పేసి అంత ఇన్ఫర్మేషన్ అయితే అప్పట్లో లేకుండే మనకి యూట్యూబ్లో అవన్నిట్లలో. సో ఇవాళ రేపు నాలానే ఇంకా మన ఫిట్ వాస్ ఇంకా మనోళ్ళు మస్తు మంది ఉన్నారు, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్లు. చాలా నీకు బంచ్ ఆఫ్ నాలెడ్జ్ దొరుకుతుంది. సో బిగినింగ్ స్టేజ్లో అందరూ మంచిగా ఉన్న పొటెన్షియల్ని, న్యూ బిగిన్స్ని అయితే యూజ్ చేసుకొని మంచిగా బిల్డ్ చేసుకుంటున్నారు. అదైతే నాకు మస్తు నచ్చింది. అంటే బిగినింగ్ స్టైల్ అందరికీ మంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు ఉన్నట్టు మనకు నాలెడ్జ్ అప్పట్లో ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కండిషన్ నువ్వు యూజ్ చేసుకున్నావు బ్రో, నువ్వు ఫస్ట్ నుండి స్టార్టింగ్ నుంచి నువ్వు మంచిగా ఇది మస్తు ఉంది ప్రోగ్రెస్ ఇది. ఇప్పుడు నాది నేను ఒక దగ్గర దగ్గర ఎంతగానో కానీ ఒక 8 years అవుతుంది. 8 years 8 అంటే మామూలు విషయం కాదు అది. ఇప్పుడు 8 years నీది 4 years డబుల్ మన బాయ్ కన్నా నేను డబుల్ చేసిన. కానీ నేను నా న్యూ బిగిన్స్ని దాన్ని నేను యూజ్ చేసుకోలేదు, బాగా యూజ్ చేసుకుండు. సో దాని రిజల్ట్స్ అయితే మీకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి, మీకు అలా ముంగట ఉన్నాయి. అది అన్నట్టు అది నాకు మస్తు నచ్చింది. ఇప్పుడు బిగినింగ్ స్టేజ్ నుంచే మనకు ఉన్న పవర్ని మనం పొటెన్షియల్ని యూజ్ చేసుకున్నామంటే నెక్స్ట్ లెవెల్ రిజల్ట్స్ కనిపిస్తాయి. సో అట్లాంటి ఇన్ఫర్మేషన్ అవన్నీ మనం క్వాలిటీగా స్పెండ్ ఇస్తున్నాం మీకు. అది మంచిగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. హలో గైస్, వర్కౌట్ అంతా అయిపోవడానికి వచ్చింది. లాస్ట్ వేరియేషన్ ట్రాప్స్ అయితే వేస్తున్నాం అనమాట. సో దీని తర్వాత చిన్న ఇట్లా బాడీ ఎక్స్పోజ్ చేసి చూపిస్తా. నాకైతే అంత సూపర్ ఏం అనిపిస్తలేదు, అంత సూపర్ ఏం లేదు యాక్చువల్గా అనిపించండి, అంత లేదు. సో మన ఫిట్నెస్ కూడా మంచిగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది బాడీ. చూపిస్తా, ఇద్దరు కండిషన్ రివీల్ చేస్తా, చూడండి ఎట్లుందో కామెంట్ చేయండి. స్ట్రైట్ పెట్టాలి మనం వాట్సాప్లో. సో గైస్, తమ్నెల్ కోసం ఎన్ని తిప్పలు పడతామో ఒకసారి బిహైండ్ సీన్స్ చూడండి. బ్రో అంగి రెడీ ఉండు, తీ బ్రో అడిగేది వస్తుందా ఒకసారి ఫోటో కొంచెం చేద్దాం, ఏమన్నా సైడ్ చెస్ట్ చేద్దాం. సైడ్ చెస్ట్ ఫోటోగ్రఫీ స్కిల్స్ తీసింది ఎవరు? కౌశిక్ కూడా తీసిన ఫోటో ఇట్లనే మొత్తం. ఇదైతే మినిమం పోగిరి లెవెల్ టెస్ట్ బ్రో. ఇది వేరే ఉంది బ్రో. ప్రోటీన్ తెచ్చుకున్నావా? పోస్ట్ వర్కౌట్ ఏమైనా తెచ్చుకున్నావా? నేను తెచ్చిన మజిల్ బ్లేజ్. పోస్ట్ వర్కౌట్లో మన ఫేవరెట్ మజిల్ బ్లేజ్ వల్ల బైజం పర్ఫార్మెన్స్ వే. ఇది నా ఫేవరెట్ ఫ్లేవర్ అనమాట, కేసర్ తండై ఫ్లేవర్. సో ఎన్ని స్టాక్లు పెట్టుకున్నా కానీ ఇదైతే నా దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. ఈ టేస్ట్ నెక్స్ట్ లెవెల్. ఓట్ షేక్ అయితే దీంట్లో వేసుకుంటే బుర్రా మెంగింగ్. సో ఆల్మోస్ట్ అయిపోయినకి వచ్చింది, ఇంకోటి పెట్టుకోవాలి ఆర్డర్. సో తీసుకుందాం. సో ఇట్లుంటుంది, కానీ టేస్ట్ అయితే ర్యాంప్ ఉంటుంది. మీరు కూడా మజిల్ బ్లేజ్ నుండి ఏదైనా ప్రోడక్ట్ ఉంటుంటే పర్చేజ్ చేస్తే నా కోడ్ అయితే వాడండి, LEMB అని చెప్పేసి. ఇది క్లినికల్లీ టెస్టెడ్. టేస్ట్లో అయితే నా గ్యారంటీ ఖచ్చితంగా 100% మీకు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓట్ షేక్లో చేస్తే మెంటల్ ఎక్కిపోతుంది మీకైతే. సో దీన్ని నేను మీకు పర్సనల్ అయితే నోటకెళ్ళి తొప్పిలు వస్తున్నాయి, ఏమనుకోకండి.
దీనిలో మీకు పర్ సర్వింగ్ 25 grams అయితే ప్రోటీన్ వస్తుంది. ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. పోస్ట్ వర్కౌట్లో మీకు ర్యాంప్ ఉంటుంది, రికవరీ కూడా మస్తు ఉంటుంది. మజిల్ బిల్డింగ్ అయితే మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మెయిన్ ఓట్స్ షేక్, మన ఫేవరెట్ ఓట్స్ షేక్ని అయితే మర్చిపోకండి. సో దాంతో అయితే తీసుకోండి. కింద లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి చెక్ చేయండి. అయిపోయింది. ఇంకో మనోని కెమెరాలో మనోని ఛానల్లో మంచి కంటెంట్ ఇస్తున్నా, పోయి ఖచ్చితంగా చెక్ చేయండి. ఫిట్వాస్ ఛానల్ చెక్ చేయండి. మంచిగా మాట్లాడినాం ఇద్దరం కలిసి, మొత్తం రా టాక్స్, రా ఉంటుంది కదా, ఫుల్ రా, పచ్చిగా మాట్లాడుతాం, బట్టలు ఇప్పేసి. సో చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి మాట్లాడాలి లైట్గా. చలో ఫిట్వాస్ ఓ బాయ్. ఇక్కడ మండే ఉంది, తిందామా? రైట్, మండే తిందామా? షో అయినాకనే కదా, షో అయినాక కూడా మండే వద్దాం. స్వీట్స్ మండే జర గట్టి దెబ్బ చేసింది. సిలైన్ లెక్కించింది. 20,000 ఒకటి, 20,000 తీసుకో హాస్పిటల్లో. మరి మీరు అట్నే మొత్తం అంతా స్టంట్లు ఉంటాయి. వీటిని ఎట్లా తప్పించుకోవాలో ముందు చెప్తా, నాతో కలిసి ప్రిపేర్ చేసుకోలేకి. సో గైస్, ఇప్పుడే అయితే ఇంటికి వచ్చినాం అనమాట. ఇంటికి రాగానే మనం పోస్ట్ వర్కౌట్లో ఏం తీసుకుంటాం, యాజ్ యూజువల్గా చికెన్ రైస్ అనమాట. సో వచ్చేదాలనే తీసుకున్నా. అంతటి పోయిన తర్వాత చికెన్ చాప్ కూడా కూర్చొని ఒక అర్ధగంట అంతటి ముచ్చటేయాలి. అంతటి ముచ్చటేస్తే నాడు మనకు మంచిగా కొట్టిస్తాడు. సో ఇక అంతటి వచ్చి రాని హిందీలా క్యారే బాయ్, कैसे रे भाई, कैसे सब अच्छा है बोल के ऐसा कुछ बात किया इसके साथ. इसके साथ వద్దు, ఇంకా ఎక్కువ మాట్లాడితే ఉమ్మిలు వస్తుంది బయటికి. సో పిచ్చ ఆకలి అవుతుంది, తినేస్తాం. పిచ్చ ఆకలి అవుతుంది ఘోరంగా, తీసుకో. సో గైస్, ఇంతమంది మీల్ తినేసి అయితే డైరెక్ట్ పైనకి వచ్చిన 1 hour కార్డియో వేయడానికి. ఎంతమందికి బయట కూడా పోయినుండే లెన్స్ కట్కి అట్లా. అదేం షూట్ చేయలేదు ఆడ క్లిప్స్ అని. పైన గాలి వస్తుంది, మీకు వినిపిస్తుందో లేదో సరిగా. అయితే ఏంటంటే, ఇంతమందికు ఫిట్వాస్తో నేను పోజింగ్ ఇచ్చింది వీడియో చూసుకున్నా. అంటే అగ్లీ బిచ్, అగ్లీలా ఉన్నాను. అయితే మరీ నాస్టీ ఉంది మన బాడీ కండిషన్. సో ఇంతమంది నేను ప్రెప్ సిరీస్లో చెప్పుకున్నట్టే, ప్రెప్ సిరీస్లో ఒకసారి అన్నా. సో 2 సార్లు అదే మిస్టేక్ ఇచ్చిన, మళ్ళీ అదే మిస్టేక్ ఇచ్చిన. ఏంటంటే కట్ లేట్గా స్టార్ట్ చేయడం. కట్కి నేను తగినంత సమయం ఇస్తలేను యాక్చువల్గా. సో చేస్తున్నా, ర్యాపిడ్గా చేయాల్సి వస్తుంటుంది. మళ్ళీ లాస్ట్ వరకు ఏమవుతుందో చూడాలి. సో లాస్ట్ 2 times కంపేర్ చేసిన దానికన్నా మంచి కండిషన్ తోటి రావాలంటే ఇంకొంచెం ఎక్కువ టైం ఇవ్వాల్సింది. సో నేను మళ్ళీ అదే తప్పు చేసిన. 120 days ఉన్నప్పుడేమో స్టార్ట్ చేసిన. యాక్చువల్గా ఒక 140 days ఉన్నప్పుడు అట్లా స్టార్ట్ చేస్తే బాగుండు. అండ్ ఇంకోటి, వైజాగ్ వచ్చిన తర్వాత నా తిండికి అదుపు లేకుండే. సో పంది తిన్నట్టే తిన్నా, దానికి కూడా రిగ్రెట్ అవుతున్నా. ఫోన్ లేదు, ఏం లేదు, చేసిన దాని గురించి ఏం లేదు, ముందుండే దాని గురించే. సో ఇక్కడ పైన నడుస్తున్న, గాలి వస్తుంది, అయినా సరే చెమటలు పడుతున్నాయి అమ్మ. సో మీరు కూడా వాకింగ్ చేస్తే ఇట్నే వేయండి. ఎవరైతే నాతో కలిసి ఫ్యాట్ లాస్ చేస్తున్నారో, సో మీరు కూడా ఇట్నే వేయండి. నడిస్తే చెమటలు రావాలి, ఏదో ఇట్లా ఆడికిడికి గుంపుడుగా తెలా నడవద్దు, పైనకి కిందికి. సో గట్టిగా వేయండి, గట్టిగా నడవండి. సో ఇప్పుడు పోయి ఇంటికన్నా కింద పోయి స్నానం చేసి పండుకోవాలి, మీల్ తినేసి పండుకోవాలి. మొత్తం మంచిగా అనిపించింది. మనోడు కలవంగానే ఇంకా మంచిగా అనిపించింది. మనోడు బాడీ కండిషన్ చూడగానే కూడా, అరే నువ్వు కౌశిక్, నువ్వు బొచ్చులానే ఉన్నావురా అనిపించింది. మళ్ళీ నా మనసులో నాకే గట్టిగా వేయాలరా కౌశిక్, మరి నువ్వు కూర్చిపోతావు అనిపించింది. సో లోపల అది ఒక ఫైర్ మళ్ళీ జ్యోతి వెలిగింది, లోపల ఉండే జ్యోతి వెలిగింది. సో చేద్దాం, గట్టిగా చేద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఖచ్చితంగా. ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఫోకస్ సర్చ్ చూసి ఫాలో అవ్వండి. ఈరోజు కింద గైస్ ఉంటా, బాయ్, పీస్.